హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 12వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శక్తి గది వద్దకు వెళ్ళిన శివాంష్ డోర్ తట్టడానికి డోర్ మీద చెయ్యి వేయగానే డోర్ మెల్లగా ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ కావడంతో గదిలోకి వెళ్లిన శివాంష్ కి శక్తి మంచం మీద పడుకొని కనిపించింది. ఇదేంటి, రోజు ఉదయాన్నే లేచే అమ్మాయి ఇంతసేపైనా ఇంకా నిద్ర లేవలేదు, మళ్ళీ ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అనుకుని కంగారుగా శక్తి బెడ్ దగ్గరికి వెళ్లి ఆమె నుదుటిపై చేయి వేసి చూశాడు. నుదురు చల్లగానే తగలడంతో అమ్మయ్యా, జ్వరమైతే ఏమీ లేదు, మరి ఎందుకు ఇంకా నిద్ర లేవలేదు? ఇవాళ హాలిడే కూడా కాదు, ఆఫీస్ వర్కింగ్ డేనే కదా, అయినా ఇలా పడుకోవడానికి కారణం ఏంటి అని అనుకుని శక్తి ఇంకా నిద్ర లేవలేదేంటి? అప్పుడే సమయం 10 కావచ్చింది, నువ్వెప్పుడు ఇంతలా మొద్దు నిద్రపోవు కదా, ఇవాళ ఏంటి ఇలా పడుకున్నావు అని అంటూ నెమ్మదిగా తట్టి లేపే ప్రయత్నం చేశాడు. రాత్రంతా అలసిన దేహంతో మనసైన చెలికాడిని కళ్లల్లో నింపుకునే పనిలో మెలకువగా ఉన్న శక్తి ఉదయం తన గదిలోకి వచ్చి గాఢ నిద్రలోకి జారుకోవడంతో ఆమెకు తిరిగి మెలకువ రాలేదు. ఇప్పుడు శివాంష్ వచ్చి ఆమెను అలా తట్టి లేపగానే ఒక్క క్షణం ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి బెడ్ మీద కూర్చుంది. బెడ్ మీద కూర్చున్న శక్తి కంగారుగా చుట్టూ గమనించింది. పక్కనే కూర్చున్న శివాంష్ ఆమెను చూస్తూ, కంగారు పడక శక్తి, నేనే ఉన్నాను నీ గదిలో, ఇంకెవ్వరూ లేరు అని అంటూ ఆమె కంగారుని తగ్గించే ప్రయత్నం చేశాడు. అతన్ని చూసిన శక్తి ఒక్క క్షణం కాస్త నెమ్మదించి ఆ మరుక్షణమే రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చి నన్ను ఏమైనా అడగాలని వచ్చారా అని అనుకుని కంగారుగా శివాంష్ కేసు చూసింది శక్తి. ఆమెలోని కంగారు తడబాటు గమనించిన అతను, ఏమైంది శక్తి, ఎందుకు అలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు? మళ్ళీ ఒంట్లో ఏమైనా బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దామా, చెప్పు అని అడిగాడు శివాంష్. అతని మాటలతో కొద్దిగా తేరుకున్న శక్తి, లేదు శివాంష్ గారు, నేను బాగానే ఉన్నాను, రాత్రి ఆలస్యంగా పడుకున్నాను కదా, అందుకే నాకు మెలకువ రాలేదు, అంతకన్నా ఏమీ లేదు అని అంటూ తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది శక్తి. శక్తి మాటలు విన్న శివాంష్, సారీ, రాత్రి తాగేసి వచ్చి నిన్ను బాగా ఇబ్బంది పెట్టినట్లున్నాను, నా వల్లే కదా నువ్వు ఆలస్యంగా నిద్రపోయావు, పని మనిషి చెప్పింది, రాత్రి నేను ఏ స్థితిలో ఉన్నానో, నిజంగా నేను ఒక పెద్ద ఫూల్ని, ఆడపిల్ల ఉన్న ఇంటికి ఇలా తాగి వచ్చి ఇలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు, రియల్లీ ఐఆమ్ వెరీ సారీ శక్తి, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను అని అంటూ సీరియస్ గా శక్తికి మరొకసారి సారీ చెప్పాడు శివాంష్. శివాంష్ మాటలు వింటూ ఉంటే రాత్రి జరిగింది ఏదీ కూడా అతనికి గుర్తులేదు అనే విషయం శక్తికి అర్థమైపోయింది. ఆ విషయం అర్థమైన వెంటనే శక్తి మనసుకి ఒక్క క్షణం బాధగా అనిపించింది. కానీ ఆ మరు నిమిషమే తనని తాను సర్దుకొని, ఇట్స్ ఓకే శివాంష్ గారు, అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి అని అంది చిరునవ్వుతో. ఇది వదిలేయాలంటే మళ్ళీ నువ్వు ఇదివరకట్లాగనే నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నువ్వు ఇంతకు ముందు నాతో ఎలా అయితే కలిసి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ చేస్తూ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సినిమాలు చూస్తూ సరదాగా గడిపేదానివో, ఇప్పుడు కూడా నాతో అలాగే ఉండాలి, నువ్వు అలా ఉంటాను అంటేనే నేను ఫీల్ అవ్వడం మానేస్తాను అని అన్నాడు శివాంష్. అతని మాటలు విన్న శక్తికి అతని మనసు ఆమె ప్రెజెన్స్ ఎంతగా కోరుకుంటుందో అర్థమై ఒక్క క్షణం ఎంతగానో సంతోషపడిపోయింది. ఆ మరుక్షణమే అతని మనసు అతనికి అర్థం కావడం లేదని ఒక క్షణం బాధగా కూడా అనిపించింది. కానీ ఏది ఏమైనా తనతో కలిసి ఉండే ఏ మూమెంట్ ని కూడా ఆమె వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే అతను అడిగిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, సరే అలాగే, మీతో ఫ్రెండ్లీగానే ఉంటాను అని అంటూ అతనికి మాటిచ్చింది శక్తి. ఆమె మాటివ్వగానే శివాంష్ ఒక్క క్షణం ఆమెను గట్టిగా హగ్ చేసుకొని ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ శక్తి, నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు, ఇప్పుడు ఈ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఆఫీస్ కి లేట్ అయిపోయింది కాబట్టి ఇవాళ
ఆఫీస్కి వెళ్ళొద్దు, మనిద్దరం కలిసి చక్కగా ఎక్కడికైనా బయటకు చెక్కేద్దాం. నువ్వు తొందరగా ఫ్రెష్ అయి వచ్చేయి, నేను కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని అనుకుంటూ అతను హ్యాపీగా కిందకి వెళ్ళిపోయాడు. శివాంష్ పూర్తి స్పృహలో ఉన్నప్పుడు కూడా తనకు అంత దగ్గరగా వచ్చి తనని హగ్ చేసుకుని ముద్దు పెడతాడు అని ఏమాత్రం ఊహించని శక్తి ఒక్క క్షణం షాక్ తో బిగుసుకుపోయింది. శివాంష్ అక్కడి నుండి వెళ్లిన తర్వాత నెమ్మదిగా తేరుకొని అతడు తనపై కురిపించిన ఆ మాత్రం ప్రేమకే పొంగిపోయి బెడ్ మీద నుండి లేచి వెళ్లి చక్కగా రెడీ అయ్యి క్రిందకి వెళ్ళింది. మెట్ల మీద నుండి క్రిందకి దిగి వస్తున్న శక్తిని చూసిన శివాంష్ ఒక్క క్షణం నోటమాట రాలేదు. ఎప్పుడు నిండుగా చీరలు లేదంటే చుడిదారుల్లో కనిపించే శక్తి చాలా కాలం తర్వాత బ్లూ జీన్స్ ప్యాంట్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ చెక్ షర్ట్ లో తన పొడవైన జుట్టును పోనీలా వేసి కళ్లకు సన్నగా కాటుక, నుదుటిన వైట్ కలర్ స్టోన్ స్టిక్కర్, పెదవులకు లైట్ గా లిప్స్టిక్ అద్ది అసలు ఏమాత్రం మేకప్ లేకుండా ఆ మాత్రానికి అద్భుతంగా మెరిసిపోతూ చూపు తిప్పుకోనివ్వనంత అందంగా కనిపించింది శివాంష్ కి. ఎప్పుడూ లేనిది ఆమెని మొదటిసారిగా అలా చూడగానే అతని ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. బాబోయ్, ఇదేంటి ఇలా రెడీ అయింది? ఎప్పుడు చూసినా గుడిలో అమ్మవారిలా నిండుగా కనిపిస్తుంది, ఇవాళేంటి మోడ్రన్ డ్రెస్ లో పిచ్చెక్కించేలా రెడీ అయిపోయింది? ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఈ డ్రెస్ లో కూడా శక్తి సూపర్ గా ఉంది అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు శివాంష్. తననే కళ్ళప్పగించి చూస్తున్న శివాంష్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ క్రిందకు వచ్చిన శక్తి ఏమైంది అని అంటూ అందంగా కళ్ళు ఎగరేసింది. శక్తి అలా చేయగానే స్పృహలోకి వచ్చిన శివాంష్ ఏమీ లేదు, నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు నవ్వుతూ. ఏం బాగోలేదా? వెళ్లి చేంజ్ చేసుకొని రానా? మీరు ఆఫీస్కి కాదు అన్నారు కదా, బయటికి వెళ్దామన్నారు. బయటికి అంటే ఎక్కడికో నాకు తెలీదు, బట్ నిన్న మీరు ఇచ్చిన షాక్ తో మీకు బయట తిరగటం అంటే ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తారు అనేది నేను గెస్ చేశాను. సో దానికి తగ్గట్టుగా రెడీ అయి వచ్చాను. వెళ్లి మార్చుకొని రమ్మంటే 5 minutes లో మార్చుకొని వచ్చేస్తాను అని అంది శక్తి. అక్కర్లేదు, చాలా బాగున్నావు, ఇలాగే వెళ్ళిపోదాం కానీ ముందు పద బ్రేక్ఫాస్ట్ చేద్దువు, నాది ఆల్రెడీ అయిపోయింది అని అంటూ శక్తితో పాటు అతను కూడా డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి తానే స్వయంగా శక్తి ప్లేట్ లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఆమె తినే వరకు ఆమె పక్కనే కూర్చొని కంపెనీ ఇచ్చాడు శివాంష్. శక్తి బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తయిన తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. బయటకు రాగానే శక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగింది శివాంష్ ని. ఏమో, ఎక్కడికి వెళ్లాలనేది అయితే ఐడియా లేదు, కానీ అలా లాంగ్ రైడ్ వెళ్దాం పదా అని అంటూ తన కారు వైపు అడుగులు వేశాడు శివాంష్. కారు వైపు వెళ్తున్న శివాంష్ ని అనుసరించిన శక్తి లాంగ్ రైడ్ అంటూ కారు వైపు వెళ్తున్నారెందుకు? లాంగ్ రైడ్ అయితే బైక్ లో చాలా బాగుంటుంది, కారులో వెళ్తే ఏం మజా ఉంటుంది చెప్పండి అని అంది శక్తి నవ్వుతూ. హే, లాంగ్ డ్రైవ్ అంటే బైక్ లో వెళ్ళడం నాకు కూడా సరదానే, కాకపోతే నీకు కంఫర్ట్ గా ఉండదేమో అని కారు వైపు వెళ్తున్నాను. బైక్ లో నాతో పాటు రైడ్ కి రావడం నీకు నో ప్రాబ్లమా? నీకు ఓకే కదా అని అడిగాడు శివాంష్ శక్తిని చూస్తూ. అతని మాటలు విన్న శక్తి నవ్వుతూ, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఈవెన్ ఐ లవ్ బైక్ రైడ్ అని అంది నవ్వుతూ. అయితే ఒక 5 minutes వెయిట్ చేయి, నేను గ్యారేజ్ లో ఉన్న బైక్ తీసుకుని వస్తాను అని అంటూ తన కార్ గ్యారేజ్ కు వెళ్లి అక్కడ పక్కన ఉన్న తన స్పోర్ట్స్ బైక్ తీసుకుని శక్తి ముందుకు వచ్చి నిలబడ్డాడు, ఆమెని ఎక్కమన్నట్లుగా చూస్తూ. ఆ బైక్ చూడగానే ఒక్క క్షణం శక్తి కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి. వావ్, సూపర్ గా ఉంది శివాంష్ గారు, జస్ట్ కిల్లింగ్, మీ బైక్ అయితే అదిరిపోయింది అంటూ ఎంతో ఎగ్జైట్ అయింది శక్తి. ఆమె అంతలా ఎగ్జైట్ అయిపోతూ తన బైక్ ని పొగడటం అతనికి ఎంతగానో నచ్చింది. ఆమె బైక్ మీద వన్ సైడ్ కూర్చోగానే, ఓయ్ తిక్కల్, ఏంటి అలా కూర్చుంటున్నావు? మనం వెళ్తుంది రైడ్ కి, గుడికి కాదు. నువ్వు అలా కూర్చోవడానికి, నేను వెళ్లే స్పీడ్ కి నువ్వు అలా కూర్చున్నావంటే రోడ్డు మీద పడి అప్పడంలా అయిపోతావు, 2 sides కూర్చో అని అన్నాడు శివాంష్. అతను చెప్పింది విన్న శక్తికి ఒక్క క్షణం నోట మాట రాలేదు.
అతి కష్టం మీద తేరుకొని, నేను అలా కూర్చుంటే మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగింది శివాంష్ వైపు అనుమానంగా చూస్తూ శక్తి. అరే యార్, నేనే కూర్చో అని చెప్పిన తర్వాత మళ్ళీ నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది ఏంటి ఈ అమ్మాయి అని అంటూ శక్తిని 2 సైడ్స్ కూర్చోబెట్టి ఆమె తలకి ఒక హెల్మెట్ తగిలించి తాను కూడా హెల్మెట్ పెట్టుకొని బైక్ ని రోడ్డు మీదకి పరుగులు పెట్టించాడు శివాంష్. ఉదయం మొదలైన వాళ్ల ప్రయాణం రాత్రి వరకు అలా అలుపెరగక సిటీ అవుట్స్కట్ లో పిచ్చి పిచ్చిగా రైడ్ ని ఎంజాయ్ చేస్తూ నేరుగా సాగర్ కి వెళ్లి సాగర్ అందాలను తిలకించి అక్కడే లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని తిరిగి సాయంత్రం సిటీకి బయలుదేరారు. సాయంత్రం బయలుదేరిన వాళ్ళు మధ్య మధ్యలో అక్కడక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కనిపిస్తే ఆగి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత అలసిన దేహంతో బెడ్ మీద పడిన శివాంష్ కి రోజంతా శక్తితో కలిసి చేసిన అల్లరి, బైక్ మీద ఆమె తనని అల్లుకొని కూర్చున్నప్పుడు అతని దేహంలో కలిగిన అలజడి తలుచుకోగానే ఒక్క క్షణం అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. ఆ హ్యాపీ మూమెంట్స్ ని తలుచుకుంటూ శివాంష్ అలాగే నిద్రలోకి జారుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్న శక్తి ఆ రోజు శివాంష్ తో గడిపిన అందమైన జ్ఞాపకాలను మరింత అందంగా డైరీలో రాసుకుని భద్రపరుచుకొని రోజంతా అతనితో కలిసి ఆమె చేసిన అల్లరి ఎంతో అపురూపంగా మరొకసారి గుర్తుకు చేసుకుని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరగా ఊహల్లో విహరిస్తూ అలాగే ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకుంది శక్తి. మరునాడు ఉదయం ఎవరి పాటికి వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లిపోయారు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి టీవీ చూసి కాసేపు సరదాగా గడిపి రాత్రి భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు పడుకోవడానికి వెళ్లిపోయారు. కాలంతో పనిలేదు అన్నట్లుగా మరొక 15 రోజులు ఇలాగే సాధారణంగా గడిచిపోయాయి. 15 రోజుల తర్వాత ఓ రోజు శక్తి శివాంష్ ఇద్దరు ఎప్పట్లాగానే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోవడానికి వారి గదిలోకి వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో శివాంష్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన శివాంష్ కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అసలు ఆ విషయం తెలిసి సంతోషించాలో బాధపడాలో అసలు ఏమాత్రం అతనికి అర్థం కాలేదు. ఆ క్షణం తన లైఫ్ ఎటుపోతుంది అనేది ఏమాత్రం అసలు అతను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత దాదాపు గంట పాటు అతను ఎటూ తేల్చుకోలేక తల్లడిల్లిపోయాడు. తన బాధలో తాను ఉండగానే ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్ నుంచి ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం ఏంటంటే చరితకి ట్రీట్మెంట్ అంతా నార్మల్ అయిపోయింది, తను ఇప్పుడు పూర్తిగా క్యూర్ అయింది, తిరిగి ఇండియాకు తీసుకుని వెళ్లిపోవచ్చు అని అక్కడ డాక్టర్స్ కాల్ చేసి చెప్పారు. ఆ విషయం విన్న వెంటనే ఒక్క క్షణం శివాంష్ కి ఎంతగానో సంతోషంగా అనిపించింది. అప్పటి వరకు బాధలో మునిగి ఉన్న శివాంష్ అనుకున్న సమయం కన్నా ముందే చరిత క్యూర్ అవడంతో సంతోషం పట్టలేకపోయాడు. దాంతో అసలు అప్పుడు టైం ఎంతైంది అనేది కూడా ఆలోచించకుండా వెంటనే శక్తి గదిలోకి పరుగులు తీశాడు. అతను శక్తి గదిలోకి వెళ్లేసరికి ఆమె గాఢ నిద్రలో ఉంది. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం పని మనిషిని తీసుకుని గుడికి వెళ్లి వచ్చింది శక్తి. గుడికి వెళ్లడంతో ఆమె అందమైన పట్టు చీర కట్టుకొని ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. సాయంత్రమే ఆమె అందంగా కనిపిస్తూ ఉంటే ఆమె నుండి చూపు తిప్పుకోవడం కష్టం అనిపించింది శివాంష్ కి. అలాంటిది ఇప్పుడు ఆమె చీర మార్చుకోకుండా గాఢ నిద్రలో ఉంటే ఆమె ఒంటి మీద ఉన్న చీర తాన భ్రంశం చెంది ఉండటంతో ఆమె నిండైన ఎద కలశాలు రారమ్మంటూ ఊరిస్తున్నట్లుగా కనిపించాయి అతనికి. నడుము వద్ద పక్కకి తొలగిపోయిన బయట చాటు ఉన్న నాభిలోతు అతన్ని ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాళ్ల వద్ద పైకి చెదిరిపోయిన చీర అరటి బోధి లాంటి ఆమె తెల్లటి కాళ్ళని అసలు ఎలాంటి మచ్చలు మరకలు లేని అంత అద్భుతమైన తెల్లటి పాదాలను చూస్తూ ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది అతనికి. పాదాలు చూడగానే వాటిని తన అరచేతుల్లోకి తీసుకొని అప్పటికప్పుడు ముద్దాడకపోతే ఊపిరాడదేమో అన్నంతగా ఉక్కిరి బిక్కిరైపోయాడు శివాంష్. దాంతో నెమ్మదిగా
అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్లి ఆమె పాదాలను అతని చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా అంటగా ఆమె పాదాలను ముద్దాడి చెదిరిన ఆమె చీరను కాళ్లకు నిండుగా కప్పి అక్కడి నుండి పైకి వెళ్లి ఆమె రాత్రి కప్పుకొని పడుకున్న దుప్పటి పక్కకు తలిగిపోయి ఉండటంతో తిరిగి ఆ దుప్పటిని ఆమె మీద కప్పేసి ఆ గదిలో నుండి బయటకు వెళ్లిపోయి బయట నిలబడి మెల్లిగా డోర్ తట్టి నిద్రలేపాడు. తలుపు చప్పుడైన శబ్దం విన్న శక్తి ఈ సమయంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని అనుకుంటూ ఎవరు అని అంటూ అలా నిద్ర కళ్లతోనే లేచి వచ్చి డోర్ ఓపెన్ చేసింది శక్తి. ఎదురుగుండా శివాంష్ గారు కనిపించగానే అదేంటి శివాంష్ గారు డోర్ ఓపెన్ చేసే ఉందిగా, లోపలికి రావాల్సింది, ఎందుకు డోర్ తడుతున్నారు అని అడిగింది శక్తి. ఏమో శక్తి, రావాలి అనిపించలేదు, అందుకే ఇక్కడే నిలబడి డోర్ తట్టాను అని అన్నాడు శివాంష్. సరే చెప్పండి ఏంటి విషయం అని అడిగింది శక్తి. నాకు చరితకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కాల్ చేశారు, తనకంతా క్యూర్ అయిపోయిందట, నన్ను ఒకసారి హాస్పిటల్కి రమ్మని కాల్ చేశారు, వెళ్ళి అక్కడంతా ఒకసారి చూసుకొని ఒకేసారి చరితని విమలా గారిని తీసుకుని వచ్చేస్తాను, ఇంకో గంటలో ఫ్లైట్ ఉంది, ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. సారీ శక్తి, నీ నిద్రని డిస్టర్బ్ చేశాను అని అన్నాడు శివాంష్. అతను చెప్పింది విన్న శక్తి ఒక్క క్షణం పట్టరానంత సంతోషంలో పడిపోయింది. ఏంటి, చరితకి బాగైపోయిందా? మీరు వెంటనే వెళ్ళి చరితని తీసుకుని వచ్చేస్తారా? ఎంత గుడ్ న్యూస్ చెప్పారు శివాంష్ గారు. తక్కువ నిద్ర పాడైతే ఏమైంది, కానీ మంచి న్యూస్ చెప్పారు. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అసలు నేను ఈ సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ సంతోషంలో తానేం చేస్తుందో కూడా మర్చిపోయి శివాంష్ ని గట్టిగా హక్ చేసుకొని అతని మొహాన్ని ముద్దుల్లో ముంచేసింది శక్తి. అసలే ఇందాక శక్తిని అలాంటి పొజిషన్ లో చూసి లోపల ఏదో అలజడి చెలరేగుతూ ఉంటే అతి కష్టం మీద దాన్ని అంచుకుంటూ నిలబడి ఉన్నాడు శివాంష్. ఇప్పుడు ఇలా శక్తి సడన్ గా తనని అల్లుకుపోయి మొహం నిండా ముద్దులు కురిపిస్తూ ఉంటే అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒంట్లో ఏవేవో చెప్పుకోలేని ఫీలింగ్స్ మొదలయ్యాయి. అబ్బా, ఈ పిల్ల నన్ను ఈరోజు అడ్డంగా బుక్ చేసింది కదా అని మనసులోనే గింజుకుంటూ ఎంతకీ ఆమె తనను వదలకపోవడంతో శక్తి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి, వదలవా ప్లీజ్ అని అన్నాడు శివాంష్. అతని మాటలతో స్పృహలోకి వచ్చిన శక్తి అప్పటి వరకు తానేం చేసిందో ఒక్క క్షణం గుర్తుకు రావడంతో అయ్యో సారీ శివాంష్ గారు, ఏదో చరితకి బాగైపోయిందనే హ్యాపీనెస్ లో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు అని అంటూ తడబడింది. శక్తి మాటల్లోని తడబాటుని గమనించిన అతను ఇట్స్ ఓకే శక్తి, కూల్, నువ్వు ఏం కావాలని చేయలేదు కదా, ఇక నేను బయలుదేరతాను, నువ్వు వెళ్ళి పడుకో, ఎప్పట్లానే ఆఫీస్ వర్క్ అంతా పర్ఫెక్ట్ గా దగ్గరుండి హ్యాండిల్ చెయ్యి అని అంటూ మరోసారి చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్లిపోయాడు శివాంష్. శక్తి దగ్గర నుంచి వచ్చిన శివాంష్ తన గదిలోకి వెళ్లిపోయి వెంటనే తనకు 1 వారం రోజులకు సరిపడా బట్టలు సర్దుకొని డ్రైవర్ కి కాల్ చేసి క్రిందకు వెళ్లాడు. అప్పటికప్పుడు కారులో బయలుదేరి ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యి ఫ్లైట్ ఎక్కేశాడు. అలా ఫారెన్ కి వెళ్లిన శివాంష్ రావాలనుకున్న వాడు కాస్త 15 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. కానీ ఈసారి ఎప్పట్లా శక్తి గురించి పట్టించుకోవడం మానేయకుండా రోజు ఉదయం సాయంత్రం శక్తికి ఫోన్ చేసి మాట్లాడుతూ అక్కడి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆమెకు చెప్పేవాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఫోన్ చేసి రేపు ఉదయం మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం శక్తి, ఎల్లుండి కల్లా మేము ఇండియా వచ్చేస్తామని చెప్పాడు. అతని మాటలు విన్న శక్తి ఎంతగానో సంతోషపడిపోయి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది శక్తి. మరి శివాంష్ వచ్చేటప్పుడు చరితని విమలా గారిని తీసుకుని వస్తాడా? చరితను తీసుకుని వచ్చేటప్పుడు అతనికి ఒక సంఘటన ఎదురవుద్ది. అది ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.